హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రం శెట్టి. ఈరోజు ఎగ్ కర్రీని చాలా డిఫరెంట్గా, టేస్టీగా, అలాగే సింపుల్గా కూడా చేసి చూపించబోతున్నానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈ కర్రీ అనేది ఉంటుంది. మీరు వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. ఈ రెసిపీ అనేది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. మీ ఇంట్లో పిల్లలకే కాకుండా పెద్దవారికి కూడా నచ్చుతుందండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయండి. ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ వస్తుంది కదా, దానిని కూడా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు 2 ఎగ్స్తో నేను కర్రీ ప్రిపేర్ చేయబోతున్నానండి. మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అన్ని తీసుకోండి. ఇలా 2 ఎగ్స్ కోసం 2 గిన్నెలు తీసుకోండి. గిన్నెలు లోపల ఆయిల్తో గ్రీజ్ చేసుకోండి. అలా గిన్నె అంచుల వరకు కూడా ఆయిల్ని అప్లై చేయండి. ఇప్పుడు మనం 2 ఎగ్స్ని బీట్ చేసుకుని 2 వేరు గిన్నెల్లో వేసుకుందామండి. ఒక్కొక్క గిన్నెలో బ్రేక్ చేసుకుని వేసుకుందాం. ఒకటి వేసాం కదా, ఇప్పుడు ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక గిన్నెని తీసుకోండి. దానిలోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా స్పూన్తో బాగా కలిసే వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెంగా తీసుకుని అలా గిన్నెలో ఉన్న కోడిగుడ్డు మీద వేసుకుందామండి. అలా స్ప్రింకిల్ చేసుకుందాం. అలా చల్లుకున్నట్లుగా చేద్దామండి. అలా చేస్తే ఎగ్ అంతటికీ కూడా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఒక మందంగా ఉన్న పాత్ర తీసుకోండి. నేను ఇలా కుక్కర్ చూపిస్తున్నాను కదా, దానిలో 1 గ్లాస్ వాటర్ పోసుకుని ఒక స్టాండ్ పెట్టుకోండి. ఇప్పుడు మనం కలుపుకున్న గిన్నెల్ని, ఎగ్ కలుపుకున్న గిన్నెలు ఉన్నాయి కదా, అవి దాని మీద పెట్టుకుని మూత పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని స్లోగా మగ్గించుకుందామండి. ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇలా ఒక టూత్ పిక్ కానీ, స్పూన్తో కానీ, నైఫ్తో కానీ ఇలా మనం లోపల వరకు గుచ్చి చూస్తే లోపల తేమ అనేది ఏమీ లేకుండా ఉంటే ఎగ్ కరెక్ట్గా ఫ్రై అయ్యిందని, ఉడికిందని అర్థం అండి. ఇప్పుడు ఆ గిన్నెలను పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం. ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. అదే స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. కర్రీకి కావాల్సిన పాత్ర పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. 1 కప్పు ఆనియన్స్ కూడా వేసుకోండి. అలా ఆనియన్స్ బాగా మగ్గటానికి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గుతున్నాయి కదా, మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గించుకుందాం. ఈలోపు బాగా చల్లారిన ఎగ్ని తీసుకుని బయట పెట్టుకుందామండి. గిన్నెల్లో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టాం కదా, వాటిని రిమూవ్ చేద్దాం. గిన్నెల నుంచి తీసి ఓపెన్ చేసి ప్లేట్లో పెట్టుకుందామండి. ఇలా ప్లేట్లో పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. రైస్కే కాకుండా చపాతీకి చాలా నచ్చుతుంది. పిల్లలకే కాదండి, పెద్దవారు కూడా ఇలా అప్పుడప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసి తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా, దీనిలోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మగ్గించుకుందామండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుంది కదా, ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసుకుని చూసుకున్నట్లయితే బాగా ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా, ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి ఆనియన్స్ మగ్గిని. ఇప్పుడు మనం ఉడికించుకుని పెట్టుకున్న ఎగ్స్ అలా వేసేసుకుందామండి. నేను ఇలా డైరెక్ట్గా ఎగ్స్ని ఇలా ఉడికిస్తున్నానండి. మీరు కావాలంటే చాకుతో అలా ఒక్కొక్కటి 4 పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే 2 పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేదా ఇంకా చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు అండి. లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా ఉడికించిన ఎగ్ని ఇలా డైరెక్ట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇలా నేను డైరెక్ట్గా ఇలా ఉడికించి చూపిస్తున్నాను. ఇలా ఆయిల్లో వేసేసాం కదా, ఇప్పుడు మనం కర్రీకి ఘాటుకి సరిపడా కారం వేసుకుందాం. నేను 1.5 టీ స్పూన్లు కారం వేసాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి అవన్నీ కూడా ఆనియన్స్తో పాటు ఫ్రై చేద్దాం.
అలా ఆయిల్లో మనం వేసిన మసాలాలన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఆనియన్స్తో పాటు ఇలా ఫ్రై చేద్దామండి. మనం ఆల్రెడీ ఎగ్ ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం కదా, అందుకే ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెంగా నేను వేసానండి. ఇంకా ఒకసారి టేస్ట్ చూసుకుందామండి. ఆనియన్స్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఒకవేళ చాలకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. ఈ టైంలో ఇలా ఫ్రై చేసుకుందామండి. అది ఎగ్ మనం ఉడికించి వేసుకున్న ఎగ్ కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా నేను ఆనియన్స్ని మాత్రమే ఫ్రై చేస్తున్నాను. ఎగ్ మొత్తం కూడా మనం కలిపామంటే అది చిన్న చిన్న పీసెస్ అయిపోయి ఆ కర్రీ అంతా కూడా కలిసిపోతుంది. అలా కాకుండా ఇలా నేను డైరెక్ట్గా ఎగ్ని ఫ్రై చేస్తున్నానండి. మీరు కావాలంటే పీసెస్గా కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే ఇలా ఎగ్ని డైరెక్ట్గా ఉడికించి పెట్టామంటే వాళ్ళు చక్కగా సరదాగా ఇష్టంగా తింటారు కదా, అలా కూడా మీరు చేయండి. పీసెస్ చేయకుండా ఇలా డైరెక్ట్గా కూడా ఉడికించి పెట్టండి. వాళ్ళకి లంచ్ బాక్స్లోకి ఇలా ఒకసారి మీరు ప్రిపేర్ చేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఇలా ఈ కర్రీని ఒకసారి మీరు ప్రిపేర్ చేసి పెట్టండి. ఇలా ఉడికించుకున్న ఎగ్ని ఇలా డైరెక్ట్గా కర్రీలో ఇలా వేసి పెట్టామంటే వారికి కూడా చాలా బాగా నచ్చుతుందండి. పిల్లలు చాలా ఇష్టంగా సరదాగా కమ్మగా తింటారు. ఒకసారి ఈ కర్రీని మీరు ప్రిపేర్ చేసి చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందండి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్ నుంచి ఆయిల్ బాగా రిలీజ్ అయిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా అలా వేసేసుకుందామండి. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకోవటమేనండి. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి రైస్కి. ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుంది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా రైస్తో మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఆనియన్స్లో మనం ధనియాల పొడి, అలాగే జీలకర్ర, గరం మసాలా అన్నీ వేసాం కదా, ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇవన్నీ వేసి ఫ్రై చేశాం కదా, వాటర్ అనేవి ఏమీ లేకుండా అలా నేను ఆనియన్స్ని డైరెక్ట్గా ఫ్రై చేశాను. ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రైస్లోకి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వారందరి సపోర్ట్ కూడా నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.